ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో హోరాహోరీగా ఫలితాలు వస్తున్నాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్, మరికొన్ని చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం రంగాయపల్లి గ్రామ సర్పంచ్గా బీఆర్ఎస్ అభ్యర్థి కె నిర్మలా రవీందర్ రెడ్డి గెలుపొందారు. ఇక నంగునూరు మండలం అప్పలాయి చెరువులో బీఆర్ఎస్ అభ్యర్థి పెద్దమల్ల సత్యం గెలుపు విజయం సాధించారు. రైట్, ఇక రెండో విడత ఎన్నికల కౌంటింగ్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి లైవ్ లో మెదక్ నుంచి మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అప్డేట్స్ ఏంటి? జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. కౌంటింగ్ ప్రారంభమైన నుంచి కూడా చిన్న గ్రామ పంచాయతీల రిజల్ట్స్ ఇప్పటికే వచ్చినాయి. పెద్ద గ్రామ పంచాయతీలు, ఎక్కువ ఓట్లున్న గ్రామ పంచాయతీల రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో పాటు రెండో విడత జరిగే నియోజకవర్గాల్లో సిద్దిపేట కావచ్చు, ఇటు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట రెవెన్యూ డివిజన్తో పాటు ఇటు దుబ్బాక నియోజకవర్గంలో కొన్ని మండలాలు, ఇటు మెదక్ జిల్లాలోని మెదక్ నియోజకవర్గంలో పాటు సంగారెడ్డి జిల్లాలో ఆందోళన, జైరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఈ రెండో విడత ఎన్నికలు జరిగినాయి, వాటి రిజల్ట్స్ కూడా వచ్చినాయి. సో ఆ రిజల్ట్స్లో భాగంగా ఇటు ఆ జైరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా కాంగ్రెస్ అభ్యర్థులు హవా కనిపించింది. జైరాబాద్ నియోజకవర్గం వరకు అయితే ఆ జైరాబాద్లో ఎక్కువగా ఇటు కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, స్వతంత్ర అభ్యర్థులు 2. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు జైరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు 13, ఇది సంగారెడ్డి జిల్లాలో. సో ఇటు సంగారెడ్డి జిల్లాలోని ఆందోళన నియోజకవర్గంలో కాంగ్రెస్కు 12 స్థానాలు, అంటే 12 కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందిన స్థానాలు 12, తర్వాత బీఆర్ఎస్ 9. సో ఇట్లా సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ మద్దతుదారులు కొంత ఏదైతే 11 మంది గెలవగా కాంగ్రెస్ మద్దతుదారులు 3 ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు. తర్వాత తూప్రాన్, అంటే మెదక్ జిల్లాకు వచ్చేసరికి తూప్రాన్ డివిజన్లో కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 5, అంటే కాంగ్రెస్ మద్దతుదారులు 2 గెలుచుకున్నారు, బీఆర్ఎస్ మద్దతుదారులు 5 గెలిచారు. సో ఇట్లా చిన్నశంకరంపేట మండలంలో కాంగ్రెస్ మద్దతుదారులు 7 సర్పంచ్లుగా గెలిచారు. దాంతో బీఆర్ఎస్ మద్దతుదారులు 6 గెలిచారు. సో బీజేపీ ఒక స్థానంలో గెలిచింది. దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఈరోజు ఎన్నికలు జరిగిన మండలాల్లో కాంగ్రెస్ 11, దుబ్బాక కూడా కొంత కాంగ్రెస్ లీడ్ కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ మద్దతుదారుల గెలుపు కనిపిస్తూ ఉంది ఎక్కువ మంది. సో బీఆర్ఎస్ 5, బీజేపీ 1. సో ఇట్లా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏదైతే రెండో విడత ఫలితాలు రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం మెదక్ జిల్లాలో మెదక్ జిల్లాలో ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. విజువల్స్ చూడొచ్చు. చివరి 3 రౌండ్లు ఉన్న ప్రస్తుతం ప్రగతి ధర్మారంలోనూ ఇక్కడ 3 రౌండ్లుగా కౌంటింగ్ చేస్తున్నారు. సో ఈ లెక్కింపు కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. సో వార్డు మెంబర్ల కౌంటింగ్ పూర్తయింది. వార్డు మెంబర్ల గెలుపు తర్వాత ఉప సర్పంచ్ కోసం వారు అయితే మంతనాలు జరుపుతున్న సందర్భంలో ఇటు దాదాపు సర్పంచ్ రిజల్ట్స్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. మరోవైపు ఇటు మెదక్లోని ఓ చోట మాత్రం మొత్తం ఇద్దరి, అంటే అభ్యర్థుల మధ్య చెరి సమానం ఓట్లు రావడంతో అక్కడ అయితే డ్రాగా నిలిచిన పరిస్థితి ఉంది. సో దానిపైన కూడా ఇంకా కొంచెం క్లారిటీ రావాల్సింది. అధికారులు దానిపైన వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దానిపైన ఇంకా మరోసారి రీకౌంటింగ్ చేయడం కావచ్చు. వాటన్నిటిపైన అయితే మెదక్ మండలం చీపురుదుబ్బ తండా సర్పంచ్గా అయితే కేతా సునీత డ్రాలో విజయం సాధించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి, సమాచారం అందుతోంది. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలోని దాదాపు రెండో విడతలో జరిగిన ఎన్నికల రిజల్ట్స్ దాదాపు పూర్తయినాయి. మరికొద్దిసేపట్లో పూర్తిగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు సర్పంచ్ల అభ్యర్థులు కావచ్చు, వాటన్నిటికీ సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే వచ్చినాయి, వార్డు మెంబర్లు వచ్చినాయి. సరిపోతే ఇప్పుడు సర్పంచ్ల నియామక పత్రాల తర్వాత ఉప సర్పంచ్లకు సంబంధించినటువంటి ఎన్నిక కోసం మంతనాలు జరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లా, ఇందాక చెప్పుకుంటూ సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట రెవెన్యూ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కనిపించింది. దాంతోపాటు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాకలో మాత్రం ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థుల వచ్చింది. దాంతోపాటు ఇది చూడొచ్చు, విజువల్స్ చూడొచ్చు. సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తిగా వచ్చింది. సర్పంచ్కి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఇదంతా కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఒక్కొక్కరుగా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని సర్పంచులు కావచ్చు, వీరందరూ కూడా కౌంటింగ్ అయితే పూర్తయింది. సో విజువల్స్ చూడొచ్చు. కౌంటింగ్ పూర్తయిన నేపథ్యంలో సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, వారంతా కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్కి ఆశించిన ఫలితం, కాంగ్రెస్ రెబల్స్ కూడా చాలామంది ఇక్కడికి వస్తున్నారు. వారంతా కూడా గెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారందరూ ఒక్కొక్కరుగా రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వారందరినీ కూడా ఇక్కడ సంబరాలు జరుపుతున్నాయి మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో. సో ప్రస్తుతం మనకి ఇక్కడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సర్పంచ్గా గెలిచిన రెబల్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. సో చెప్పండి, అంటే ఎట్లా ఉంది ఈ గెలుపు, ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు గెలుపు అందరి దయ వలన నేను గెలిచినని, నాకు 5 నాకు ఎన్నుపోటు ఓడిచిన మన గ్రామ ప్రజలు నాకు అండంగా ఉండి సార్, అందుకే నన్ను గెలిపించినందుకు ధర్మవరం గ్రామ ప్రజలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు.
ఇది మొత్తంగా చూడొచ్చు ఏదైతే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ప్రస్తుతం మనతో మాట్లాడారు. అండ్ ఇక్కడ ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సర్పంచ్ల రిజల్ట్స్ అయితే పూర్తయినాయి, కొనసాగుతున్నాయి. సర్పంచ్ రిజల్ట్స్ రావడం ప్రారంభమైంది, చాలా చోట్ల పూర్తయినాయి. ఇంకా కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినట్టయితే ఇంకా రిజల్ట్స్ కొనసాగుతుంది. ఎక్కువగా బీసీలకు బీసీ ఎజెండా కావచ్చు, ఇటు యూత్ కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రాతిపదికన కూడా ఈ రిజల్ట్స్ కావచ్చు, ఈ ఎన్నికల కోలాహలం అయితే నడుస్తూ ఉంది. దాంతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో కాంగ్రెస్ హవా అయితే కనిపించింది. ఎక్కడైనా సరే సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు మెదక్ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో నువ్వనన్నట్టు పోరు నడిచింది. కానీ సిద్దిపేట నియోజకవర్గం వరకు మనం విజువల్స్ చూడొచ్చు. ఆ కేరింతలు ఇవన్నీ కూడా ఇక్కడ కేరింతలు ప్రారంభమైనాయి, అంటే సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండో విడత ఫలితాలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి, ఇంకా దాదాపు పూర్తయినాయి. ఇంకా కొన్ని చోట్ల మాత్రం రిజల్ట్స్ రావాల్సి ఉంది.